వెంకటరెడ్డి గారు, ఒక్క డిఎస్సి మాత్రమే కాదు, చాలా అంశాల్లో ఏపీలో యువత అన్ని విధాలుగా మోసపోయింది. మరి అదే రకమైనటువంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో వస్తుందా? పాయింట్ నెంబర్ 1, ఓన్లీ డిఎస్సి తీసుకుందాం, కేవలం డిఎస్సి మాత్రమే మాట్లాడుకుంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే మీరు కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కాబట్టి లోకేష్ కూడా ఇక్కడ రాజీనామా చేయాలని ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వమే. మరి అక్కడ కేంద్రంలో నీట్ ఎగ్జామ్లో ఏదైతే పేపర్ లీకేజ్ అయితే మరి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పుడు మరి రాష్ట్రంలో డిఎస్సిలో అనేక రకాలుగా అక్రమాలు, అదేవిధంగా అనేక రకాల అవకతవకలు జరిగినప్పుడు ఖచ్చితంగా విత్ ఆధారాలు పబ్లిక్ డొమైన్లో క్లియర్గా కనపడుతున్నప్పుడు రాజీనామా చేయమని ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటున్నాను, ఒక్క డిఎస్సిలో ఒక్క స్పోర్ట్స్ కోటాలోనే ఏదైతే అక్రమాలు జరగల, డిఎస్సిలో మాస్ కాపీయింగ్ జరిగింది, డిఎస్సిలో కొన్ని చోట్ల పేపర్ లీకేజ్ చేయించారు, డిఎస్సిలో దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారు కొంతమంది. ఇదే డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ని మాయం చేసి వాళ్ళకి కావాల్సిన లిస్ట్ని అక్కడ పెట్టుకున్నారు. జీవోలతో సహా ముందు జీవోలో ఇచ్చినటువంటిది వేరు, తర్వాత జీవోల్ని మళ్ళీ మార్చి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ద్వారా నిబంధనలు మార్చి నియామకాలు పూర్తి చేసి మళ్ళీ ఇంకో జీవో నెంబర్ ఇచ్చి 56 అనేది మళ్ళీ నిబంధనలు మార్చి ఏదైతే వాళ్ళకు ఉద్యోగాలు నియామకాలు పూర్తయినాక మళ్ళీ జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇలా అనేక రకాలు జరిగినాయి కాబట్టి అవన్నీ విత్ పబ్లిక్ డొమైన్లో ఏదైతే డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ విత్ ఆధారాలతో ఎవ్రీథింగ్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి, డిఎస్సి అభ్యర్థులందరినీ కూర్చోబెట్టి ఎవరెవరికి ఏం జరిగింది అనేది విత్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము అడిగింది పెట్టి ఇవేవి జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినట్టున్నారు కదా గవర్నమెంట్ కాదు సార్, నారా లోకేష్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించాలా? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కదా. మనం మోందా తుఫాను మీద ఎగిరితంతం కాల్తో మనకు సంబంధం లేకపోయినా, అదేవిధంగా అక్కడెక్కడ మహిళల క్రికెట్కి మనకు సంబంధం లేకపోయినా మనం క్రెడిట్ కొట్టేస్తాం, ఏడా అసలు మనకు శాఖ సంబంధం లేకపోయినా విదేశాలు వెళ్ళి తిరిగి వస్తాం. మరి అట్లాంటిది మన క్యాన్సిల్ అయితే కూడా మొత్తం ఇండిగో సంక్షోభంలో వార్ రూమ్లో కూర్చొని ఇండిగోని తోస్తాం ముందుకి వెళ్ళాల్సిందే అని చెప్పి అది వెళ్ళకపోతే మరి ఇన్ని చేసినాలో మనం డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అంటే మనకి మంగళగిరి నుంచి మాటలు వస్తాయి కదా గట్టిగా, ఏ గొడ్డలి ఇసిరేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం, కడ్రాయల మీద కూర్చోబెడతాం, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న మాటలకి మరి ఎందుకు రిప్లై రావట్లా? రిప్లై ఇవ్వాలి కదా. ఎస్, డిఎస్సిలో అక్రమాలు జరగలేదు, మీకు దమ్ముంటే నేను ఏ ఎంక్వైరీకైనా సిద్ధం, నేను ముఖ్యమంత్రి కొడుకుని, సకల శాఖల విధ్వంస మంత్రిని, సిబిఐ ఎంక్వైరీ చేద్దామా అని అడగాలి కదా. మేము అడుగుతుంది ఏంది, ముందు మిమ్మల్ని రాజీనామా అడగల, ఫస్ట్ మేము అడిగింది ఎంక్వైరీ చేద్దాం, న్యాయపరమైనటువంటి విచారణ కానీ లేదంటే సిబిఐ విచారణ కానీ అడిగాం. మరి ఇప్పుడు ఎందుకు రాజీనామా డిమాండ్ చేస్తున్నారు? ఏంటి రానప్పుడు, ఇంకేం పనికి రానప్పుడు, నువ్వు ఏమి వేయనంటున్నప్పుడు రాజీనామా చేసి తప్పుకోమంటున్నావు నైతికంగా. ఎందుకంటే అతను ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, అక్కడ మీదే కదా, ఎన్డీఏనే కదా. మరి ఇక్కడ మీరెందుకు చేయలేదు? ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కదా, ఒట్టి తెలుగుదేశం ప్రభుత్వం. చెప్పండి, మాకు ఎన్డీఏకి సంబంధం లేదు, ఆడెవడ మంత్రి చేస్తే మాకేందని మీ భాషలో నేను అంటాను ఆడు ఈడని, అంటే మీ లాంగ్వేజ్ అట్ట వస్తుంది కదా, ఆడెవడు ఈడెవడని. సో ఆ లాంగ్వేజ్లో చెప్పండి, లేకపోతే మీరు అట్లా చెప్పదలుచుకున్నారా? ఒకటి క్లియర్గా 33,830 గ్రీవెన్స్లు వచ్చినాయి ఈశ్వర్ గారు. డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఫిర్యాదులు 1, 2 లేదా 3 ఫిర్యాదులు కాదు, 33,830 ఫిర్యాదులు వస్తే ఒక్కదానికి రిప్లై లేదు వీళ్ళు. ఇంకోటి ఎంత దారుణం అంటే, ప్రకాశం జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో 4 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉంటే 1:1 బేస్లో వాళ్ళందరిని ఇంటర్వ్యూకి పిలిచి సెలెక్ట్ అయిపోయారు మీరు అని చెప్పేసి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీ అంతా ఓకే అయిపోయిందని చెప్పి నలుగురిని పిలిచారు, అయిపోయింది. 4వ ప్లేస్లో వచ్చిన చైతన్యకి రాలా. మొదటి 3 ప్లేసుల్లో ఉన్న వాళ్ళు ఒకరికే ఇచ్చారు, 6వ ప్లేస్ 7వ ప్లేస్ వాళ్ళని పిలిచారు, మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇది ఏ బేస్లో ఎలా ఇచ్చారు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. అందుకనే మీరు అన్నట్టు జెంజీ అనేటటువంటిది ఈరోజు ప్రజెంట్ యుగం ఏదైతే ఉందో వాళ్ళందరూ ఈరోజు అక్కడ ఢిల్లీలో ఏ విధంగా వచ్చిందో పోరాటం, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పోరాటం వస్తుంది, రాకుండా ఎక్కడికి పోదు. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొంత సైలెంట్ ఓటర్లు, యూత్ కూడా సైలెంట్గా కావాల్సినప్పుడు ఏదైతే బయటకు వచ్చి చెప్తారో ప్రతి సందర్భంలో రారు. కాబట్టి ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక పిలుపునిస్తే మెడికల్ కాలేజీలకు సంబంధించి 1 కోటి మంది సంతకాలు చేశారు. దాంట్లో మేజర్గా యువతే ఉంది, అది కూడా విత్ ఫోన్ నెంబర్తో. ఎస్, మేము ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు తెలుపుతున్నాం,
ప్రైవేటీకరణ కావడానికి వీల్లేదు మెడికల్ కాలేజీలను 1 కోటి మంది విత్ ఫోన్ నెంబర్తో. ఎందుకు వీళ్ళు మామూలుగానే ఫ్లెక్స్ కడితే కేసు, కోడిని కొత్తే కేసు, అట్లాంటిది మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని ఫోన్ నెంబర్ వేసి పేరు రాస్తే అడ్రస్ రాస్తే మరి కేసులు పెట్టరా? అయినా కూడా ఏదైతే మీరు కేసులు పెడితే పెట్టుకోండి అని చెప్పి 1 కోటి మంది సంతకాలు పెట్టినటువంటి పరిస్థితిలో రేపొద్దున ఖచ్చితంగా మీరు ఇందాక లిస్ట్ వేశారు ఫీజు రింబర్స్మెంట్ నుంచి రకరకాల లిస్ట్ వరకు. అయితే నాకు అంటే మీరు డిఎస్సి అక్రమాల పైన విత్ ఎవిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలన్నీ బయటపెట్టి అడిగారు అని అన్నారు. ఆధారాలను బయట పెట్టారు, ఓకే, ఇవన్నీ కనిపిస్తోంది. అంటే వ్యవస్థలో ఉండే అధికారులు తప్పిదాలు చేశారనుకుంటున్నారా, అసలు ప్రభుత్వ యంత్రాంగమే తప్పు చేసింది అనుకుంటున్నారు? దానికి లోకేష్ గారు బాధ్యత వహించాలి సార్. శాప్ చైర్మన్ రవినాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, చిత్తూరు జిల్లాకు సంబంధించి అతని ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ కోటా సీట్లు ఏదైతే అమ్మారు, ఈ ఉద్యోగాలు అమ్మారు అనేది క్లియర్గా మేము ఆరోపిస్తున్నటువంటి అంశం విత్ ప్రూఫ్స్తో. సంబంధం లేకపోతే సార్, ఒక ప్రభుత్వం నిజంగా తప్పు చేయకపోతే ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధమనాలా? ఏదు మేము తప్పించుకుంటామనాలా? తప్పించుకుంటారంటే ఏంటి? మీరు ఎదురుదాడి చేస్తున్నారు తప్ప ఎంక్వైరీకి సిద్ధపట్ల. అంటే దానికి అర్థం ఏంటి? ఎంక్వైరీ చేస్తే నారా లోకేష్ హస్తం ఉందా, ఇంకా పెద్దబాబు గారి హస్తం ఉందా, లేదంటే కింద వాళ్ళ హస్తం ఉందా, కింద వాళ్ళ నుంచి పై వాళ్ళకి ఎంత వెళ్ళింది, ఎన్ని పోస్టులు అమ్ముకున్నారనేది బయటకు వస్తుంది. సో ఇదన్నీ రాకుండా మీరు ఎదురుదాడి చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇక్కడ జరిగిందని అర్థం. అయితే ఒకటైతే ఒక 2 నిమిషాలు నేను ముగిస్తా. దీంట్లో ఒకటి మంచి సోషల్ మీడియాలో బాగా పొద్దు నుంచి వస్తుంది, ఎందుకు చేయాలయా లోకేష్ రాజీనామా? మీరేమన్నా ప్రజల ద్వారా ఓట్లు వేసి ఏమన్నా లోకేష్ని గెలిపించారా? ఈవీఎంల ద్వారా గెలిస్తే మీరు లోకేష్ రాజీనామా అడుగుతారేంది? అసలు మీకు రాజీనామా అడిగే నైతికత ఉందా? మీరేమన్నా ఓట్లేసి ఏమన్నా లోకేష్ని గెలిపించారా? ఆయన ఏదో ఈవీఎంల ద్వారా అంతా మేనేజ్ చేసుకొని ఏదైతే మినిస్టర్ అయితే ఆయన రాజీనామా చేయమంటున్నారు. ఆరోపణ మాత్రమే. అది ఒకటి సోషల్ మీడియా. అది ఒకటి. నైతికత అంటే ఏంటి అని అడుగుతున్నారంట. మాకు వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు ఇది తెలుసు, కానీ నైతికత అంటారేంది? ధర్మేంద్ర ప్రధాన్ నైతికత అని అడుగుతున్నారేంది వైసీపీ వాళ్ళు? నైతికత అంటే ఏంటి మాకు ఇది తెలియవే. మా కుటుంబానికి తెలిసింది వెన్నుపోట్లు, కసా పొయ్యటం, పదవులు లాక్కోటి ఇవే కదా తెలుసు. ఆయన తప్పే ఉంది. సత్యరామలింగరాజు ద్వారా నేను కొనుక్కున్నా, అట్లాంటి మీరు కూడా ఉద్యోగాలు కొనుక్కోండి, మేము అమ్ముతాం అంటున్నారంట లోకేష్ గారు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఇంకోటి కాదు అమర్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడిని పిలిచి నువ్వు ఎందుకు రాజీనామా చేయని చెప్తారా? చెప్పరు. ప్రధాని గారు ఎలాగూ తీసుకున్నారు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయాలి, ఆయన ఇనిషియేట్ తీసుకుంటే బాగుంటుందని. ఒకవేళ అదే జరిగితే బీజేపీతో ఉంటారా, సీజేపీతో పోతారా చంద్రబాబు? ఈ పార్టీ సీజేపీతో మంతనాలు జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇష్యూ నడుస్తుంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ మాట్లాడట్లా. అదే బీజేపీని కూడా వదులుతారా? మీరు మా ప్రభుత్వంలో ఉన్న మంత్రి రాజీనామా చేయమంటారేంటి? వాళ్ళెవరు సీజేపీ, వీళ్ళెవరు ఏం మాట్లాడట్లా. అది కూడా ఏంటి, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, వెళ్ళొచ్చి ప్రెస్ మీట్ పెట్టలా. మామూలుగా అయితే మన గన్నవరంలో వెళ్ళేటప్పుడు పెట్టాలి, దిగినాక పెట్టాలి, అక్కడ ఢిల్లీలో దిగినాక పెట్టాలి, మళ్ళీ ఎక్కేటప్పుడు పెట్టాలి, మళ్ళీ ఇక్కడ దిగినాక పెట్టాలి. సో 4 ప్రెస్ మీట్లు ఉండాలి లెక్క ప్రకారం. ఎందుకంటే మనం మైకి చూస్తే 4 నోట్లోంచి ఎక్కడ లేని అబద్ధాలు వచ్చేస్తాయి కదా చంద్రబాబు నాయుడు గారికి. ఈ ఢిల్లీ వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టలా. ఎందుకు మరి పెడితే సీజేపీ గురించి అడుగుతారా మీడియా వాళ్ళు అని చెప్పి మళ్ళీ వాళ్ళతో ఏమన్నప్పుడు రేపు. ఎందుకంటే సీజేపీకి బాగా ఊపు వస్తుంది అనుకోండి, ఇటు వెళ్తాడు, లేదా దానికి ఊపు తగ్గి బీజేపీకి ఊపు వస్తుంది అనుకోండి, ఎందుకు పోరండి? బీజేపీతో కాంగ్రెస్ తో పోయినప్పుడు సీజేపీతో ఎందుకు పోరు? భలే ఉన్నారు మీరు. ఇది బీజేపీతో ఉండి కాంగ్రెస్ తో ఏడా పొత్తులోకి వెళ్ళి మళ్ళీ అమ్మట్లో 6 నెలలు ఎలక్షన్ అయిపోగానే నేను అన్కండిషనల్ గా బీజేపీకి మద్దతు తెలుపుతున్నా అని చెప్పి ఏదైతే తీర్మానం చేస్తా మహానాడులో, మీరు భలే ఉన్నారే. ఇప్పుడు సీజేపీకి బాగా ఇండియా వేవ్ వస్తుంది అనుకోండి, వీళ్ళు మీడియాలో రాపిచ్చేస్తారు. కాక్రోచ్ జనతా పార్టీ చూపు ఏపీలో తెలుగుదేశం వైపు క్వశ్చన్ మార్కు. సాయంత్రం 7 గంటలకు డిబేట్, 9 గంటలకు డిబేట్ ఇట్లా స్టార్ట్ అయ్యిద్ది అనమాట. బాబు గారి కోసం ఆయన వస్తున్నాడు, ఈయన అమ్మ బీజేపీతో ఉన్నది వద్దు రావద్దు అంటున్నాడు అభిజిత్ ని. ఇట్లా కూడా రాపిస్తారు సార్ వాళ్ళందరూ. సరే ఒకే ఒక నిమిషం, అసలు మీరు ఎందుకు రాజీనామా అడుగుతున్నారు సార్? ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరిగితే మీరు రాజీనామా అడిగారు అని చెప్పి లోకేష్ అడుగుతున్నా అంట. ఏంటి ఇన్ని సంఘటనలు? 10th క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ తప్పులు తడగ్గా జరిగితే మీరు ఏమన్నా రాజీనామా అడిగారా లోకేష్ ని? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు మీరు రాజీనామా? 2, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ ప్రొఫెషనల్ కోర్సు పరీక్షా పేపరు చేత్తో రాసిచ్చారు. పరీక్షా పేపర్ చేత్తో రాసేవారు సార్, ఎగ్జామ్ పేపర్ ప్రింట్ ఇవ్వాలి కదా, దాన్ని చేత్తో రాసిచ్చారు. 19/11/2025. ఏమన్నా రాజీనామా చేశాడా? ఏమన్నా మీరు రాజీనామా అడగంగానే ఏమైనా చేశాడా? రాయలసీమ యూనివర్సిటీ పీజీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది 5/4/2026. రాజీనామా చేశాడా లోకేష్? ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడి పేపర్ లీక్ అయింది 8/3/2025. ఏమన్నా రాజీనామా చేశాడా? యూట్యూబ్ లో 10th ప్రశ్నాపత్రాలు లీక్ అయింది 17/12/2024. ఏమన్నా రాజీనామా చేశాడా? వైఎస్ఆర్ జిల్లాలో 10th పేపర్ లీక్ అయింది 27/3/2025. రాజీనామా చేశాడా? ఓ ఇన్ని సార్లు లీక్ అయితేనే రాజీనామా చేయలే ఈ లోకేష్ అలియాస్ లీకేష్. మళ్ళీ మీరు డిఎస్సిలో దొరికితే రాజీనామా చేయమంటే చేస్తాడా?
Right. సో చేయడం అనేది క్లియర్గా వాళ్ళు చెబుతున్నారు, నా పేరు లోకేష్ కాదు లీకేష్ అనేది పెట్టుకోండి, నేను మాత్రం రాజీనామా చేయనని తెగేసి చెప్తున్నాడు. ఇది పరిస్థితి.